భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రబాను, సీఏ బత్తుల సత్యనారాయణ మాదక ద్రవ్యాల వలన కలుగుతున్న దుష్పరిణామాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిన్న వయసు నుంచి యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని అన్నారు. 2-3 నెలల క్రితం గంజాయి సేవించిన తమ శాఖకు ఇచ్చిన ప్రత్యేక కిట్ల పరీక్షతో పసిగడతామని డీఎస్పీ తెలిపారు. బస్ స్టేషన్లోని మహిళా ప్రయాణికులకు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై డీఎస్పీ అవగాహన కల్పించి గోడ పత్రాలను ఆవిష్కరించారు. కొత్తగూడెం ఎస్పీ గారి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇల్లందు బస్ స్టాండ్లో ఒక అవగాహన సదస్సు మారక ద్రవ్యాల మీద నిర్వహించడం జరిగింది. దానికి పబ్లిక్ వాళ్ళకు అవగాహన ఏంటంటే, చిన్న వయసులో పిల్లలు గాంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటై వేరే క్రైమ్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఆ మత్తు పదార్థాలు ఎవరు సేవించకుండా, అమ్మకుండా కొనేటోళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇంటిమేషన్ చెప్పేసి మేము చిన్నపాటి అవగాహన సదస్సు ఇచ్చాము. ఈ సదస్సులో అందరికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా సేవిస్తే మాకు ఇంటిమేషన్ చేయండి. అలాగే డయల్ 100 కాల్ అయితే మీకు ఫ్రీగా 100 కాల్ ఫోన్ చేసినా మేము వచ్చేసి వాళ్ళని ఒక్కడున్నా మేము పట్టుకోవడానికి, వాళ్ళు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లను కూడా మేము చెప్పకుండా గోప్యంగా ఉంచుతాం. ఇదంతా మన ఇల్లందు డివిజన్ పోలీసులు మరియు పబ్లిక్ అందరూ మాకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంత ముందులాగా హాస్పిటల్ పోవడం ఇది చేయడం జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు సపరేట్ మాకు కూడా కిట్లు ఇచ్చిండ్రు. ఎవరైనా గాంజా తాగినా, గత 2-3 నెలల్లో తాగినా కూడా మేము వాళ్ళని కిట్ ద్వారా టెస్ట్ చేస్తే, యూరిన్ టెస్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని స్ట్రేట్ అవే వాడు గాంజా తాగినని చెప్పేసి నిర్ధారించి వాళ్ళని ఆ సెక్షన్లో కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవడైనా సేవించి నాకు తెలియదులే అని చెప్పేసి ఉన్నా కూడా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి